ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 7:7 అనగా 7వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో మనకు ఆజ్ఞ కనబడుతుంది. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. అవును, దేవుణ్ణి మనం అడగాలి. అయితే అడుగుట అనే విషయంలో ఈ ఆజ్ఞ పాటించుటలో మనం ఏం అడగాలి, ఎలా అడగాలి, ఎందుకు అడగాలి, ఎప్పుడు అడగాలనే విషయాన్ని కూడా గ్రహించాలి. మనం అడగటం అనేది ముఖ్యమే. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు కదా, అడగటం అనేది ముఖ్యమే. కానీ అడిగిన విషయాలన్నీ పొందుకుంటున్నామా లేదనే నిశ్చయత కూడా మనకు కలిగి ఉండడం చాలా అవసరం. అంటే ఏది అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడంటే, అడిగినవి మన పొందగలడు చేస్తాడంటే, యోహాను భక్తుడు చెప్పిన మాట మనం చూస్తే చూడండి. యోహాను పత్రికలు మొదటి పత్రిక 5వ అధ్యాయములో 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 5:14. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను అన్నాడు. అంటే మనం అడగటం అనేది ఆయన చిత్తానుసారముగా అడగాలి. అంటే ఆయన చిత్తానుసారంగా అడగాలంటే మనకి ఎంత వివేకము, అంటే గ్రహింపు ఉండాలి. ఏది ఆయన చిత్తము, ఏది ఆయన చిత్తం కాదు, మనం అడుగుతున్న ఆయన చిత్తమేనా అనే గ్రహింపు, అంటే అటు వివేకము మనకుంటేనే కదా, వివేచన మనకుంటేనే కదా అది అడగలం. కనుక అడుగుడి అన్నాడు అని నిజంగా మనం నమ్ముతున్నాం, అడుగుతున్నాం. కానీ అడిగే విధానం, అడగవలసిన విధానం, ఎప్పుడు అడగాలి అవన్నీ గ్రహించగలిగితే, వివేచనతో మనం ఆ విధంగా గ్రహించి ఇది మనం అడుగుతున్నది దేవునికి అంగీకారమేనా, ఆయన చిత్తమేనా అని మనం గ్రహించగలిగితే తప్పకుండా దేవుడు మనం అడిగిన వాటిని నెరవేరుస్తాడు. అంటే అంగీకరించి మనకి ఇస్తాడు. కాబట్టి అడుగుడు మీకు ఇయ్యబడును అన్నాడు. అంటే ఈ మాట పట్టుకుని మనం అడగటం చేస్తున్నాం, కానీ మనం అడుగుతున్నవన్నీ దేవుని చిత్తానుసారంగానే అడుగుతున్నామా, మనం అడిగిన వాటిని మనం పొందగలిగేటట్లు ఉన్నామా, ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ ఆజ్ఞను మనం గైకొంటూ ముందుకు సాగుటలో ఈ అనుభవాన్ని మనం పొందాలంటే మనం అడిగినవి అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా కట్టుకుంటున్నామో జాగ్రత్త పడాలి. కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆజ్ఞాపించాడు మనం అడగాలి, కానీ ఏ విధంగా అడగాలి అది కూడా మనం తెలుసుకోవాలి. ఎప్పుడు అడగాలి అది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు అడగాలి అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆయన చిత్తానుసారంగా అడగమన్నాడు, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అన్నాడు మళ్ళీ. కాబట్టి అడుగుదాం, కానీ ఆయన చిత్తమైనది ఏదో అది తెలుసుకుందాం. ఆయన చిత్తానుసారంగానే మనం అడిగేటట్లు నేర్చుకుందాం. అలా ఎదగటానికి మనకు ఉండవలసిన ఆత్మీయ అనుభవాలను మనం గ్రహించగలిగితే తప్పకుండా నీ ప్రార్థన ఎంతో అద్భుతంగా దేవుని సహాయాన్ని పొందే రీతిగా, నువ్వు అడిగినవి ఆ నెరవేర్పు చూచే రీతిగా నీ ప్రార్థన జీవితం, మన అందరి ప్రార్థన జీవితం ఉంటుంది. కనుక అడుగుడి అనే ఆజ్ఞకు మనం లోబడుతూ ప్రతి విషయమును కూడా దేవుని వద్దకు తీసుకొచ్చే విషయంలో ఆయన చిత్తాన్ని బట్టి వెతుకుతూ, అలా కూడా ఆయన చిత్తాన్ని బట్టి అడుగుతూ, ఆ విధంగా మనం దేవుని సహాయాన్ని పొందుకొని ఆత్మీయంగా అభివృద్ధి చెందుదాం. అటు కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ సందేశం మరొకసారి మాకు ఇచ్చిన వందనాలు. ఈ సందేశం నాలమాల ఫలింపజేసి నేను గణపరిచే కృపనిచ్చి కాపాడమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.